హలో అండి, ఈరోజు మార్కెట్కి వెళ్ళి వాటర్ పోసే కుండ తీసుకుందాం అనుకున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బాండీలు కూడా చాలా బాగున్నాయండి. 2 కలర్స్గా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 తీసుకున్నాను. ఈ బాండీలు 2 తీసుకొని మంచిగా మందంగా బాగున్నాయి 2 బాండీలు. ఆ తర్వాత ఒక కుండ కూడా తీసుకున్నాను. అవి అన్నీ ఎంత పడ్డాయో మీకు వీడియోలో నేను చెప్తాను. వీటిని సీజనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పుడూ ఒక 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నప్పుడు సీజనింగ్ చేయకుండా వండుకున్నాను. ఇలా నీళ్లు పోసి ఇలా సీజనింగ్ చేయాలనేది నాకు తెలియక, అలాగే ఇప్పుడు నేనైతే ఇలా చేసేస్తున్నాను. ఎలా చేశానో మీరు చూసేయండి. ఇవి బాగా రాత్రి అంతా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కుదిరితే 24 గంటలు కూడా బాగా వాటర్లో పోసి అలా నానబెట్టేసేసుకొని తర్వాత శుభ్రంగా ఇలా తుడుచుకోవాలి. ఇలా ప్రతిదీ వాటర్లో నానబెట్టిన తర్వాత తుడిచేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాం అనుకోండి, ఊరికనే ఆరిపోతాయి, తొందరగా ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత అవి సీజనింగ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే, ఒక గిన్నెలో సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసేసుకొని శుభ్రంగా ఇలా తుడవాలి. ముందు తుడిసిన తర్వాతే ఆయిల్ అప్లై చేయాలి. ఇలా తుడవకుండా వెంటనే ఆయిల్ రాయకూడదు, ఎందుకంటే ఒక్క 10 నిమిషాల్లోనే ఆరిపోతాయి ఫ్యాన్ గాలికి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసేసుకొని మూతలకి, కుండకి మొత్తానికి అప్లై చేయాలి. ఎందుకు ఇలా చేసుకుంటేనండి చాలా గట్టిగా చాలా బాగుంటాయి. ఇలా సీజనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ ఎంత కాస్ట్ పడ్డాయో ఒక్కొక్కటి ఇప్పుడు నేను చెప్తాను. ఈ బాండీ వచ్చి 200 పడింది. మీ ఊళ్ళో మీకు ఎంత పడుతున్నాయి, ఎంత కాస్ట్ ఉందో కూడా నా కామెంట్స్లో చెప్పండి. ఈ 2 బాండీలు కూడా 200 పడ్డాయి. ఇప్పుడు వచ్చి వాటర్ పోసే కుండ ఎంత పడింది అంటే 20 లీటర్ల కుండ చక్కగా 250 రూపాయలకి వచ్చింది. ఇది ట్యాప్తో సహా మంచిగా ఉందండి, చాలా బాగుంది. ఒకటి కోసం వెళ్తే 3 కొంటాం కదా మన ఆడవాళ్ళం. అందుకే మగవాళ్ళు బయటికి తీసుకెళ్ళాము అంటే మా జేబు ఖాళీ అయిపోయింది అంటారు. అలాగే నాకు ఏదైనా నచ్చితేనండి వెంటనే తీసేసుకుంటాను. అందుకే వీడియో చేశానండి. చాలా బాగుంటుంది. ఇలా సీజనింగ్ చేసుకోండి. ఎవరైనా ఇలా తీసుకున్నప్పుడు ఇలా సీజనింగ్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిదీ ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మీరు 1/2 అవర్ తర్వాత చూడండి, అక్కడ అసలు ఆయిలే కనిపించదు అంతా. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనం ఎప్పుడు లిక్విడ్తో కానీ సర్పుతో కానీ సబ్బుతో కానీ ఎప్పుడు మనం వీటిని కడుక్కోకూడదు. వండుకున్న తర్వాత చక్కగా వేరే పీస్ తీసుకొని మామూలుగా కడుక్కోవాలి తప్ప, ఇవి ఎప్పుడు కూడా మనం కెమికల్ ఉండదు ఏది కూడా మనం ఇలా కడగకూడదు వండిన తర్వాత. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే తొందరగా ఇది పీల్చేసుకుంటుంది లోపలికి. మనం ఏం అప్లై చేసినా కూడా దాన్ని తీసేసుకుంటుంది. మట్టిలో ఉన్న గుణమే అంతా చాలా మంచిదండి, చాలా ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా ఇలా వాడుకుంటే, జాగ్రత్తగా వాడుకుంటే చాలండి, చాలా బాగుంటుంది. వండే కొద్దిగా గట్టిగా పడిద్ది. పప్పు అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే నేను అప్లై చేసేసి మొత్తం ఒక 1/2 అవర్ అట్లా ఆయిల్ మొత్తం కుండకు కూడా అప్లై చేశాను. లోపల ఎందుకు చేయలేదంటే వాటర్ పోద్దామని చెప్పి లోపల చేయలేదండి. బయట అయితే మంచిగా చేశాను. ఇలా చక్కగా చేసిన తర్వాత బయట లోపల మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా పెట్టాను. నాకైతే ఇది 200, ఇది 200, వాటర్ కుండ ఒక 250 రూపాయలు పడింది. మీరు ఎంతకు తీసుకున్నారో నా కామెంట్స్లో చెప్పండి. ఈ కాస్ట్ ఎక్కువ తక్కువ కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా సీజనింగ్ చేసి వాడుకోండి.